హాయ్ ఫ్రెండ్స్, హ్యూమన్ ఎమోషన్స్ ని చాలా పదిలంగా బంధించి సస్పెన్స్ జోడించి ఒక అద్భుతమైన థ్రిల్లర్స్ తీయడంలో మలయాళీ దర్శకులు ముందుంటారు. అటువంటి చిత్రమే కిష్కింధ కాండం. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రామాయణంలో కోతులన్నీ కలిపి చేసిన పనుల్ని కిష్కింధ కాండలో చేరుస్తారు. ఈ సినిమాలో కూడా కోతి చేసిన పనే కిష్కింధ కాండకి మెయిన్ కారణం అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అజయన్ రెండో పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో చేసుకుంటాడు. అతని భార్య పేరు అపర్ణ అజయన్ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆ ఇంట్లో జరిగిన సంఘటనలన్నింటినీ విచిత్రంగా చూస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె మామగారు అప్పు పిల్లైని చూసి ఆశ్చర్యపోతుంది. అతను అమ్నీషియా, అతను మతిమరుపు వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అయితే అజయన్ గతం, అతని మొదటి భార్య క్యాన్సర్తో చనిపోవడం, కొడుకు చాచు కనపడకుండా పోవడం వంటివి అపర్ణకి గజిబిజిగా అనిపిస్తుంది. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటున్నప్పుడే అప్పు పిల్లై మిలిటరీ నుంచి రిటైర్ అయిన వాడు అవడం, అతని రివాల్వర్ కనపడకపోవడం వల్ల, అతను ఎక్కడో పెట్టడం వల్ల సర్వీస్ రివాల్వర్ ఇవ్వలేదని అతని మీద కేసు ఒకటి వస్తుంది. ఈ కేసును సాల్వ్ చేసే క్రమంలో అజయన్ ఇంట్లో బోల్డ్ అనే రహస్యాలను కనుక్కుంటుంది అపర్ణ. అవి ఏంటి, ఆ ఫ్యామిలీ దాచుకున్న రహస్యాలు ఏంటి అన్నవి సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా స్టార్టింగ్ చాలా మెల్లిగా చిరాగ్గా స్టార్ట్ అవుతుంది. చిరాగ్గా అంటే అసలు ఏం కథలు, ఏదో గన్ పోయింది, సర్వీస్ రివాల్వర్, దానికోసం వెతకడం, పోలీసులు రావడం, చెకింగ్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. యాక్టర్స్ అందరూ బాగానే నటిస్తారు, పాత్రలో జీవిస్తారు కూడా. అమ్నీషియాతో మొత్తానికి మతిమరుపు వ్యాధితో బాధపడుతున్న అప్పు పిల్లై ఆ పాత్ర చుట్టూ చాలా విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఆ గన్ ఎవరు ఎత్తుకుపోయారు, ఆ గన్ అసలు ఉందా లేదా, దొరికిందా అన్నది తెలుసుకుంటూ మెల్లిమెల్లిగా దర్శకుడు ఒక్కొక్కటి విప్పుతూ క్లైమాక్స్కి వచ్చేసరికి భలే తీసాడే అనిపిస్తాడు. ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ చూడండి, బాగుంది. అనవసర పాటలు ఉండవు, థ్రిల్లింగ్ సన్నివేశాలు మెల్లిగా ఒక్కొక్కటి వస్తూ పోతూ ఉంటాయి. అప్పు పిల్లై పాత్రలో అద్భుతంగా చేశాడు నటుడు విజయ రాఘవన్. అతను అప్పు పిల్లై పాత్రకి ప్రాణం పోసాడని చెప్పొచ్చు. ఎక్సలెంట్గా యాక్ట్ చేశాడు. ఇక అపర్ణ కూడా ఉన్నంతలో ఆమె కూడా బాగానే చేసింది. అజయన్ పాత్రలో ఆసిఫ్ అలీ ఎప్పటిలాగే సింపుల్గా చేశాడు. అద్భుతమైన యాక్టింగ్ ప్రతిభ అయితే లేదు, కానీ పాత్రకి ఎంత కావాలో అంతే చేశాడు. నిలల్గల్ రవి ఒక చిన్న పాత్ర పోషించాడు. ఆ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది, బాగానే చేశాడు ఆ పాత్రని. ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. అసలు ఇలాంటి థ్రిల్లర్ని ఇలా కూడా తీయొచ్చా అనిపిస్తాడు దర్శకుడు. ఈ సినిమా ప్రస్తుతం మలయాళంలో ఉంది. త్వరలో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ఖచ్చితంగా వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి, లేదా సబ్ టైటిల్స్లో రిలీజ్ అయిన సినిమాని చూసండి. ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఈ సినిమా చూశాక ఈ సినిమాకి మీరైతే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ మరొక రివ్యూతో మీ ముందుకు వస్తాను.